తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ముందు గొయ్యి వెనుక నుయ్యిలా తయారైంది. తెలంగాణలో ప్రభుత్వ ఏర్పాటేమో కానీ ముందు తాము గెలుస్తామో లేదో తెలియక టీ కాంగ్రెస్ నేతలు తలలు పట్టుకుంటున్నారు. స్వయంగా పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్యకే ఈసారి ఎన్నికల్లో గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. పార్టీ చీఫ్గా పార్టీని ముందుండి నడపాల్సిన పొన్నాలకు ఓటమి భయం పట్టుకుంది. సొంత నియోజకవర్గం జనగామలో ఈసారి లక్ష్మయ్య విజయం నల్లేరుపై నడక కాదని రాజకీయ విశ్లేషకులు తేల్చి చెప్తున్నారు. జనగామలో రోజురోజుకు టీఆర్ఎస్ బలం పుంజుకుంటుంటే మరోవైపు కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి జడ్సన్ పొన్నాలనే టార్గెట్ చేస్తూ ప్రచారం చేస్తున్నారు. దీంతో తెలంగాణలో పార్టీని ముందుంచి నడపడం అటుంచి తాను గెలిస్తే చాలనే పరిస్థితికి వచ్చారు పొన్నాల. పోలింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఏం చేయాలో తెలియక పొన్నాల ఆందోళనలో ఉన్నారు. తెలంగాణ వచ్చినాక ఫస్ట్ టైం అధినేత్రి సోనియా గాంధీ కరీంనగర్ సభకు హాజరైతే సభను సక్సెస్ చేయడంలో ఘోరంగా విఫలమైండు. దాంతో అధిష్టానం నుంచి పొన్నాలకు బాగానే చివర్లు పడ్డట్లు సమాచారం. మున్ముందు రాహుల్ సోనియాల సభలు మరికొన్ని తెలంగాణలో ఉండడంతో వాటినైనా సక్సెస్ చేయాలని అధిష్టానం పెద్దలు పొన్నాలను సీరియస్ గా క్లాస్ పీకినట్లు సమాచారం. దాంతో ఇప్పటి నుంచే పొన్నాల జిల్లాల పర్యటనకు వెళ్తున్నాడు. అయితే తెలంగాణలో ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసే సత్తా పొన్నాలకు లేదని ఆ పార్టీ శ్రేణులే ఒప్పుకుంటున్నాయి. కానీ పొన్నాల మాత్రం కరీంనగర్ సభ నభూతో నా భవిష్యత్ అంటూ డైలాగులు కొట్టడంపై కాంగ్రెస్ కార్యకర్తలే అవాకవుతున్నారు. పార్టీని విజయపథంలో ఎలా నడపాలో తెలియక సతమతమవుతుంటే మరోవైపు జనగామలో గెలుపు కత్తి మీద సాములా మారింది. దీంతో ఎక్కువ రోజులు సొంత నియోజకవర్గంలోనే ఉండేలా ప్లాన్ చేసుకున్నాడు. ఒకవైపు టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ రోజుకు 2 భారీ బహిరంగ సభలతో తెలంగాణను చుట్టేస్తూ ప్రపంచనం సృష్టిస్తున్నారు. మరోవైపు పొన్నాల మాత్రం హైదరాబాద్లో ప్రెస్ మీట్లు పెట్టి కేసీఆర్ ప్రశ్నలకు జవాబులు చెప్పడమే పనిగా పెట్టుకుంటున్నాడని కాంగ్రెస్ శ్రేణులు నిరుత్సాహపడుతున్నారు. ఇక జనగామలో టీఆర్ఎస్ దూసుకుపోతుంటే మరోవైపు కాంగ్రెస్ రెబల్ బక్క జడ్సన్ పొన్నాలకు కంట్లో నలుసులా మారిండు. కాంగ్రెస్ పార్టీ నుంచి రెబల్స్ గా బరిలో నిలిచిన 12 మందిని పార్టీ నుంచి సస్పెండ్ చేసినా జడ్సన్ పై మాత్రం చర్యలు తీసుకోలేదు పొన్నాల. మంత్రిగా ఉండి జనగామ నియోజకవర్గ ప్రజలకు తాగునీరు అందించాలని అసమర్థుడంటూ పొన్నాలపై విరుచుకుపడుతున్నాడు. పొన్నాల లక్ష్మయ్య గారిని సీమాంధ్ర తొత్తుగా కేవీపీ రామచంద్ర తొత్తుగా అందరూ మరి అతను అనడం జరుగుతుంది, విమర్శించడం జరుగుతుంది. తాగే నీటి కోసం అని చెప్పేసి అక్కడ చిత్రకూడు ప్రాజెక్ట్ ఒకటి శాంక్షన్ చేస్తే మరి అది ఓపెన్ కాకుండా దాన్ని శంకుస్థాపన జరగకుండా మరి లక్ష్మయ్య గారు అక్కడ 46 మినరల్ వాటర్ ప్లాంట్ ను బతికించడానికి అని చెప్పి మరి వారితో కుమ్మక్కై మరి రోజు ఆ విధంగా చేయడం జరుగుతుంది. పొన్నాల లక్ష్మయ్య గారిని విమర్శించడానికి నా స్థాయి అవసరం లేదు. ఒక మామూలు మండల కాంగ్రెస్ కార్యకర్త కూడా నిన్ను విమర్శించే స్థాయి సరిపోతాయని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. ఈ రోజు లక్ష్మయ్య గారు ఆత్మవిమర్శ చేసుకోవాలి. పొన్నాల లక్ష్మయ్య గారికి అక్కడ పూర్తిగా వ్యతిరేకం ఉన్న ప్రజలు. నువ్వు భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉండి నువ్వు ఎకరానికి నీళ్లు ఇప్పియలేకపోయినావు, తాగడానికి నీళ్లు ఇప్పియలేకపోయినావు, నువ్వు అసమర్థును అని చెప్పి జనగామ ప్రజలు ఈ రోజు నిన్ను అసమర్థిగా గుర్తించారు. రోజు రోజుకు పోలింగ్ తేదీ దగ్గర పడుతున్నా ఇప్పటికీ కాంగ్రెస్ నేతలు ప్రచారం ఊసే ఎత్తడం లేదు. టీపీసీసీ చీఫ్ గా పార్టీని ముందుండి నడపాల్సిన పొన్నాల ముందు తన గెలుపు కోసం అష్టకష్టాలు పడుతున్నాడు.